అవునండి సార్, భలేవాళ్ళే మీకే కదా, మీరు ఉండాలి. వెళ్ళిపోతే ఎలా? ఒక 2 నిమిషాలు ఉండాలి. పర్లేదు సార్, నేను తర్వాత రీకలెక్ట్ చేసుకుంటాను. మళ్ళీ డిబేట్ మీరు నేను ఎక్కడికి వెళ్ళిపోను కదా, 2 నిమిషాలు ఛానల్లో ఉండండి ఉంటాం. సార్. కేఎస్ ప్రసాద్ గారు 2 నిమిషాలు ఉండండి. మీరు చెప్పేసి వెళ్ళిపోతారు. ఎలా అలా అయితే? 2 నిమిషాలు. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే అడుగుతున్నాను సమాధానం first. చెప్పినాక వెళ్ళిపోతారు. సరే కానీ బ్రదర్, ఓకే, మీకు ఏదైనా పని ఉంటే వెళ్ళండి. మీరు ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పేస్తాను, ఏం పర్లేదు. ఇందాక తిరుత్తని వేణుగోపాల్ గారి భార్య కార్పొరేటరు, ఆయన గతం మర్చిపోతే ఎలా అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. గతంలో చాలా సార్లు కేఎస్ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్థిక నేరగాడు, ఉగ్రవాది ఈయన చాలా సార్లు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంత మహానుభావుడు, గొప్ప విజనరీ లేడని చాలా సార్లు అన్నాడు. మరి ఇప్పుడు రివర్స్ అయింది కదా సీన్. తిరుత్తని వేణుగోపాల్ గారు తెలుసుకున్నారు, ఆయన బయటకు వచ్చారు, ఆయన హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఈయనేమో తెలుసుకోకుండా ఇట్లా మాట్లాడినా ఇట్లా రివర్స్ గా వెళ్ళారు. అలా అని చెప్పేసి తిరుత్తని వేణుగోపాల్ గారు గతం మర్చిపోతే ఎలా అంటే, ముందు మన గతం మనం చూసుకోవాలి కదా, నేను రైట్ మన గతం సంగతి మనం చూసుకోవాలి కదా. అక్కర్లేదండి, తిరుత్తని వేణుగోపాల్ గారు రైట్ అన్నారు కాబట్టి నేను కూడా రైట్. కేఎస్ ప్రసాద్ గారు ఆ తర్వాత అదే చెప్తాను గారు, తెలుగు తిరుత్తని వేణుగోపాల్ గారు రైట్ అన్నప్పుడు నేను రైట్ అవుతాను. ఆ ప్రశ్నకి సమాధానం అంతే. అదే ఇంకా అంతకన్నా దాన్ని మన elaborate గతం మనం discussions చూసుకోవాలి అక్కర్లేదు. కదా. మీరు అన్నారు కదా, ఏం వాళ్ళ పర్లేదు. ఆయన గతం గురించి అందరూ మీరు అన్నప్పుడు చూసుకుంటారు, మీ గతం మీరు తెలిసింది చూసుకోవాలి తెలిసింది కదా. ఆ తర్వాత చూసుకుంటారు. ఇంకోటి చూసుకుంటారు, తెలుస్తుంది. ఇంకోటి తెలుగు మాట్లాడటం చాలా కష్టం అని చెప్పేసి కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. కరెక్టే, తెలుగు మాట్లాడటం కష్టమే కానీ అక్క చెల్లెళ్ళు అనేటటువంటి మాట మాట్లాడలేకపోవటం అక్క చెమ్మలు అంటారు. గుంటూరు అనే మాటనేమో గుండూరు అంటారు. ఆ తర్వాత చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఏంటది, నిరక్షరాస్యత అనే పదం రావటానికి నిరారక్షిత అంటారు. రక్షిత ఎవరో మరి. ఆ తర్వాత నిన్న గంప గుర్తుగా అనే పదానికి వచ్చినటువంటి తిప్పలు లక్ష్మీనాథ్ గారు దాన్ని ఇక ఏంటది మీరు చెప్పొద్దులేండి, అయ్యొద్దు అది వద్దు, ఇక మీరు అనొద్దు. ఆయన చెప్పినప్పుడు బాగానే విన్నారు కదా సార్. అవి వద్దు, రిపీట్ చేయొద్దు, అది వేరుగా వెళ్తాయి, మళ్ళీ వేరుగా అనుకుంటారు. రైట్, వద్దు. అది మరి కేఎస్ ప్రసాద్ గారు వెళ్ళిపోయారా? కేసు ఆయనకి అనుకోకుండా కాల్ వచ్చింది, లేకపోతే ఉండేవాళ్ళు కంపల్సరీ. ఏదో ఎప్పుడు అడగలేదు ఆయన. అదేలే, వస్తాయి ఇట్లాంటప్పుడే వస్తాయి. తెలుగు మాట్లాడటం చాలా కష్టమే, ఒప్పుకుంటా. కానీ కనీస పదాలు కూడా మాట్లాడలేనటువంటి వ్యక్తిని ఈ రకంగా ఎలివేషన్ ఇచ్చుకుంటే ఎలా సార్? అవును, అతను మాట్లాడలేకపోయాడని ఒప్పుకోవాలి కదా. తెలుగు మాట్లాడటం కష్టం అంటా ఉన్నారు. ఎందుకు కష్టం? స్పష్టంగా మాట్లాడాలి కొన్ని పదాలు. లోకేష్ గారిని విమర్శించారు కదా, ఏదో ఒక పదం దొరికితే లోకేష్ గారిని విమర్శించారు కదా. మరి ఇప్పుడు రండి, లోకేష్ గారితో ప్రెస్ మీట్ మాట్లాడేటటువంటి ప్రెస్లో మాట్లాడేటప్పుడు లోకేష్ గారిని చూడండి. ఆయన పాయింట్ కోసం ఒకసారి పేపర్ చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా మాట్లాడారు, కానీ నిన్న మాట్లాడింది మాత్రం అది మనం రిపీట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అది వద్దులేండి. ఒకటి బ్రదర్, ఆయన లోకేష్ గారు పాయింట్ కోసం పేపర్ లో చూసుకుంటారు, దాని గురించి అనర్గళంగా 10 నిమిషాలు మాట్లాడగలరు. ఈయన నిన్న నేను చెప్తానండి ఒక ఎగ్జాంపుల్. లక్ష్మీనాథ్ గారు ఇట్లా పెట్టుకున్నాడు, కొలంబోలో క్రికెట్ మ్యాచ్ చూడటానికి ప్రత్యేక విమానంలో ఎవడు సార్ అవన్నీ రాసిచ్చేవాడు? సజ్జలు రాసిస్తాడా? ఆ మాత్రం అది కూడా బయటికి చెప్పలేడా సార్? పేపర్ చూడకుండా అది కూడా చదవలేడా? తెలుగు మాట్లాడటం కష్టం అంటాడు ఈ కేఎస్ ప్రసాద్ గారు వచ్చి. అసలు కనీస పదాలు కూడా మాట్లాడలేకపోతే ఎలా? కనీస పదాలు అక్క చెమ్మలు, గుండూరు, నిరారక్షత, ఇవన్నీ ఇక వీడు ఇంకా ఇతన్ని జాకీలేసి లేపటం. సో నేను ఏమంటా ఉన్నానంటే, ప్రతి ఒక్కరికి డిజేబిలిటీ ఉంటుంది. బొత్స సత్యనారాయణ గారి డిజేబిలిటీ గురించి అసలు ఇక్కడ మేమేం ప్రస్తావించట్లా. కానీ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, నేను అక్కడ అన్నిట్లో నాకు పట్టుంది అని చెప్పేటటువంటి జగన్మోహన్ రెడ్డి కనీస తెలుగు పదాలు మాట్లాడలేకపోవడం అనేది బాధాకరం. ఆయన మళ్ళీ మనకి ముఖ్యమంత్రిగా పెట్టారు 5 సంవత్సరాలు. కనీస పదాలు నాకు తెలుగులో వీక్ అంటా ఉన్నాడు. తెలుగులో కాదు నాయన, నువ్వు అన్నిట్లో వీకే. అబద్ధాలు చెప్పటంలో అండ్ ఆల్సో చేయని పనులు చేసినట్లు చెప్పటంలో మాత్రం నువ్వు చాలా స్ట్రాంగ్. ప్రజల సొమ్ము దోచుకోవడంలో నువ్వు చాలా స్ట్రాంగ్. అసలు ఒకరిని వేసేసి దాన్ని గుండెపోటని చెప్పడంలో నువ్వు చాలా స్ట్రాంగ్. కాకపోతే గంటలోనే బయటపడిపోయింది అనుకో, అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు ఏదైనా చేస్తే అసలు వెంటనే బయటపడిపోయింది. బ్రహ్మానందం గారి సినిమా ఒకటి ఉంటది, ఏదైనా దొంగతనం ఏదైనా జులై సినిమాలో వెంటనే బయటపడిపోతాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పని చేస్తే వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఇంకా కంక్లూడ్ అయింది సార్. ఆయన వెళ్ళిపోయినాక ఆయన ఉంటే అలా కాదు సార్, స్థానిక సంస్థల గురించి చాలా మాట్లాడాలనుకున్నా.
ఆయన మాట్లాడినంతసేపు కామ్గా ఉన్నా, ఒకవేళ వెళ్ళిపోతాడని తెలిస్తే ఆయన మాట్లాడేటప్పుడే మాట్లాడేవాడిని. ఆయన కావాలని వెళ్ళిపోలేదు అనుకుంటలేండి, ఏదో కాల్ వచ్చింది ఎప్పుడు అడగలేదండి అని అడిగారు. ఎట్లాగైనా వెళ్ళిపోయాడు కదా సార్. రైట్. మధ్య లేరు. కాదు చివరిగా ఒకటి చెప్పండి, లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? జరిగితే కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో ముందుకు వెళ్తుంది, మీరు ఏమంటారు? మీరు సార్ ఖచ్చితంగా దానికి ప్రణాళికలు జరుగుతా ఉన్నాయి. మీరు గతంలో చూసుకున్నారు, 2 జెడ్పీటీసీ ఎన్నికలకి డిపాజిట్లు రాలా వైఎస్ఆర్సీ పార్టీకి. వారి సొంత నియోజకవర్గం, మళ్ళీ ఎక్కడో దూరాన్ని ఉన్నటువంటి నియోజకవర్గాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో, పక్కన ఉన్నటువంటి ఒంటిమిట్టలో కనీసం జెడ్పీటీసీకి పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదు. వాళ్ళేదో మీ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా, కావాలని మీ అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేశారు అప్పుడు వాళ్ళు. సార్ ఇవన్నీ ట్యూస్డే కబుర్లు అంటారు సార్, వీటిని ఇవన్నీ ఆపాలి. ఈ కబుర్లన్నీ ఆపాలి. గతంలో మేము పోటీ చేసాం. రైట్. మేము పోటీ చేసాం తిరుపతి ఎలక్షన్స్. రైట్. అక్కడ ఏం జరిగిందో తెలుసు. ఇక్కడ ఏమైనా ఉంటే చూసుకోండి. రైట్ సార్. అంతేగాని ఈవీఎంలు పనిచేయలేదు, రిగ్గింగ్లు జరిగినాయి, ఈ కబుర్లన్నీ ఆపాలా. రైట్. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది సార్. చెప్పి కంక్లూడ్ చేస్తాం సార్. చెప్పండి. వీళ్ళు అధికారంలో ఉండగా మేము 3 ఎమ్మెల్సీలు గెలుచుకున్నాం, అది గుర్తుపెట్టుకోమనండి. ఎస్, గతంలో. అవును. రైట్. ఎస్, వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అశ్వనాథ్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు పోవాలంటే భయం వేస్తుంది. అందుకనే ఈ రోజు కేంద్ర బలగాలు ఉన్నాయని కానీ సపోర్ట్తో అయితేనేమి ఎన్నికలకు పోతాం, లేకపోతే పోలేమంటుంటాం. ఎందుకంటే గతంలో అరాచకాలు దండిగా ఉన్నాయి. ఆ రోజు బై ఎలక్షన్స్ లో కానీ, అదే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కానీ ఏ విధంగా అరాచకాలు చేశారు. బ్యాంక్ ఎలక్షన్స్ లో ఓటింగ్ లేకుండా రిగ్గింగ్ చేస్తూ, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొన్ని చోట్ల ఏదైతే క్యాండిడేట్లు నామినేషన్ చేస్తూ క్యాండిడేట్ని బూతుల కాడికి రానికుండా తరిగి కొడుతూ ఏ విధంగా అరాచకాలు చేశారో చూసాం. అవన్నీ చూసి రాష్ట్ర ప్రజలు ఈ రోజు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ రోజు ఏదైతే 24లో 151 సీట్లు 11 సీట్లు ఇచ్చారంటే ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆ రోజు కేంద్ర బలగాలే కదా వచ్చి ఎన్నికలు తెలిపాయి. ఆ రోజు కేంద్ర బలగాలతోనే కదా ఎన్నికలకు పోయాడు జగన్మోహన్ రెడ్డి. మరి కానీ 151 సీట్లు 11 సీట్లు వచ్చింది, మరి దానికి ఏం సమాధానం చెప్తాడు? అప్పుడేమంటున్నాడు, ఈవీఎంలు ప్రధానం అంటాడు. ఈ రోజు ఏదైతే బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరుగుతా ఉంటే నాకు కేంద్ర ప్రభుత్వం. కేఎస్ ప్రసాద్ గారు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏం చెప్తారు మీరు? కేఎస్ ప్రసాద్ గారు ఏదో అడిగారు మిమ్మల్ని, ఏమని? అదే మీ వైఫ్ గారు కార్పొరేటర్ గా ఉన్నప్పుడు తెలవలేదా మీకు ఇవన్నీ అని మాట్లాడారు. మేము ఇప్పుడు ఈ రోజు టీవీలో కూర్చొని ఉంటే ఆయన అడిగితే సార్, ఆయన ప్రతి టీవీ ఛానల్లోనూ అడిగేది అదే. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సమాధానం చెప్పారు. తల్లి చెల్లి కూడా పాదయాత్రలు చేశాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో గెలవడంలో వాళ్ళ పాత్రలు ఉంది. మరి వాళ్ళకి పోయినారు, మరి వాళ్ళు అడగలేదా? తల్లి చెల్లి ఎందుకు వెళ్ళిపోయారు అన్న రోజు చెప్పలేరా?